వాక్య ఖడ్గముతో కథన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు. అడ్డు తగిలే అపవాది అనుచరుల పుట్టుక తెంపే నిజబలుడు. పని వీరుడు ధీరుడు ధైర్యం నిండిన ధీరోదాత్తుడు. శత్రువు కట్టిన కోటలు కూల్చే క్రీస్తు సైనికుడు. క్రీస్తు సైనికుడు. క్రీస్తు సైనికుడు. క్రీస్తు సైనికుడు. వాడి రికార్డును బద్దలు కొట్టేవాడు మరొకడు, వాడి రికార్డును బద్దలు కొట్టేవాడు ఇంకొకడు. కానీ ఇప్పటికీ యేసుక్రీస్తు రికార్డును బద్దలు కొట్టినాడు ఒకడున్నాడా ప్రపంచంలో? ఆదాం మొదలుకొని నేటి వరకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, యేసుక్రీస్తు రికార్డును బద్దలు కొట్టినాడు ఒక్కడు లేడండి ప్రపంచంలో. ఈజ్ వన్ అండ్ ఓన్లీ. పాపముతో పోరాటం మొదలు పెట్టాడు యుక్త వయసుకు వచ్చేంత వరకు. ఊహ తెలిసిన నాటి నుండి యుక్త వయసుకు వచ్చేంత వరకు పాపంతో పోరాటం పోరాటం పోరాటం, రక్తం కారేంతగా పోరాడి ఎదిరించి గెలిచి సజీవుడై మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఏమండి, సమాజంలో చాలా మంది చచ్చిపోతున్నారు. మహనీయులు అన్నవాళ్ళు, మహానుభావులు అన్నవాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. అందరినీ మనం పాతేసి వచ్చేసాం, సమాధులు మనకు కనబడుతున్నాయి. ఎవడు కూడా బయటికి రాలేదండి ఇప్పటివరకు మరణాన్ని జయించి. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు తప్ప. యుద్ధం చేయాలి, పాపంతో యుద్ధం. యేసుక్రీస్తు చేసిన యుద్ధం ఏంటనుకుంటున్నారు? పాపంతో యుద్ధం చేశాడు. ఈరోజు క్రైస్తవులు వెళ్ళి చూడండి, పోరాటాలు లేవు. పాపంతో పోరాడే క్రైస్తవులు కాదు, పాపంతో పోరాడే బోధకులే లేరు. అసలు పాపంతో పోరాడాలన్న సంగతే ఎవడో తెలిసి చెప్పండి. ఎప్పటి వరకు మండపేటలో ఎవడో చెప్పాడు చెప్పండి. ఇదే రెఫరెన్సెస్ చూపించి వ్యభిచారి వచ్చి రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు అందరూ మీలో ఎవడ పాపం చేయలేదు వేసేయండి రాయన్నాడు. ఎవడ వేయలేదు, వదిలేసిపోయారు. ఒంటరిగా ఉంది ఈయన, ఒంటరిగా ఉన్నాడు. ఏమన్నాడు? ఎవరు పిలిచాడు? అమ్మా, అది నా యేసు క్యారెక్టర్, అది నా యేసు క్యారెక్టర్. ప్రపంచంలో క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటే నిలువెత్తు నిదర్శనం నా యేసుక్రీస్తు. నిలువెత్తు నిదర్శనం. ప్రపంచానికి ఒక్కడు, ఒకే ఒక్కడు క్యారెక్టర్ కలిగిన వాడు, మహనీయుడు, మహానుభావుడు. తప్పు అడగాలి. బైబిల్ తెలిసిన వాడి దగ్గరికి వచ్చి అడగాలి. ఆడ అలా రాశాడు ఆయన, బైబిల్లో ఉంది అలాగే ఉందా అని అడగాలి. నిన్న కాక మొన్న 1953లో పుట్టినోడు చెప్పినప్పుడు రాజేస్తే 2000 సంవత్సరాల క్రిందటి నుంచి నా బైబిల్ ఉంది. నన్ను అడుగు, నేను చెప్తాను. రాసుకో. అప్పుడు నువ్వు అడగకుండా రాసేస్తే నా యేసుక్రీస్తు పవిత్రత దెబ్బతింటది. లండన్ లో ఉన్నాడు దొంగ కుక్కని రాయ్. నేను చెప్తున్నాను, దొంగ కుక్క ఈ శంషా జాకో అనేవాడు. ఆదివారం ఆకలితో వస్తారు నీ దగ్గరికి. నువ్వు ఆకలిగా ఉంటున్నావు, పెద్ద నోరేసుకుని. చిక్కుడుకాయలు, బీరకాయలు, టమాటా, నీ కోడిగుడ్లు, నీ టమాటాలు, నీ బొత్తికెలా తెల్లారిపోతుంది. ఎందుకు స్పందించలేదు నువ్వు? నువ్వు స్పందించవు. నువ్వు పందిని కాబట్టి స్పందించవు. కాబట్టే ఎవడు పడితే వాడు క్రీస్తు మీద కొరత చల్లుతున్నాడు. అదే నువ్వు రోషంతో మీసం మేలేసి నిలబడితే ఎవడండి క్రీస్తు గురించి మాట్లాడేది? ఎవడండి ఆయన పరిశుద్ధత మీద బురద చల్లేది? నేనున్నానని రొమ్మిర్చుకుని నిలబడి సత్యాన్ని సమాజంలో ప్రకటిస్తే ఎవడండి క్రీస్తు గురించి అవాస్తవ కథనాలు ప్రచురం చేసేది? ఎవడు ఉండడు. మనం అందరం ఒక్కటనుకుంటే ఒక్కటిగా చేద్దాం, ఒక్కటిగా బ్రతుకుతాం. అందుకే క్రైస్తవులారా కలిసి తావండి, కలిసి బతకండి. ఐకమత్యమే మహాబలం. అదే బైబిల్ చెప్పింది. అలా ఉండండ్రా, ఒక్కటే బోధనకి రండి, బోధలు మార్చకండి. మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా చెప్పేయకండి, తప్పది. అదే నా బాధ, నా ఏడుపు. అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు. మీ డబ్బులు అడుక్కున్నానా, లేకపోతే ఎవరైనా ఛానల్ ఎప్పుడైనా చూసారేంటి? స్క్రోల్ వేసి మీ అమూల్యమైన ప్రేమపూర్వక కానుకలు నాకు పంపంటారా, మేదేశం పోతానని ఎప్పుడైనా అడిగానా? నిజంగా మీ అందరికీ మనసుంటే ఏ పెద్ద బోధకుడని మీరు అనుకుంటున్నారో వాడిని తీసుకొచ్చేయండి. డిబేట్ ఏర్పాటు చేయండి, నాకు వాడికి. నేను ఓడిపోతే ఇక్కడే పాతేయండి. వాడు ఓడిపోతే ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి. లేదా ఒక్కొక్కడు నాతో పోటీకి రావడానికి ఇష్టపడ్డు. ఒక 100 మందిని అడగండి, ఒక 100 మందిని కూర్చోబెట్టండి. నేను ఒక్కడనే కూర్చుంటాను. వాళ్ళు చెప్పేది బోధ, నేను చెప్పేది బోధ. వాళ్ళకు బైబిల్ తెలుసా, నాకు బైబిల్ తెలుసా, మీరే నిర్ణయించండి. మేము చెప్పేది తప్పైతే ప్రజలు మమ్మల్ని ఏం చేసినా, ఎలాంటి శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల మధ్య మీరు చెప్పింది తప్పని వాడు నిరూపించగలిగితే ప్రజలు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడికి మేము లోబడుతున్నాం తప్ప మనుషులకు లోబడట్లేదు, మనుషులకు భయపడట్లేదు. లేవండి, తేజరెళ్ళండి, క్రైస్తవులుగా రోషంతో బ్రతకండి, పౌరుషము గలవారై ఉండండి.
సత్యాన్ని నిలబెట్టండి, సత్యం కోసం నిలబడండి, సత్యానికి స్తంభాలుగా నిలబడండి. ఎవడు క్రీస్తు మీద బురద చెల్లిన కటికి పరేయండి. ఇలాగే క్రీస్తు జోలికొస్తే చెప్తున్నాను, ఎప్పటినే వదిలేదు లేదు, ఎప్పటికీ భయపడేలేదు, ఎప్పటికీ ఇలాగే నిలబడి ఉంటాను. క్రీస్తు జోలికి ఎవడైనా వచ్చి క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడినా, క్రీస్తు మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసిన రోజుల తరబడి రోడ్ల మీద ఉంటాం. పనులన్నీ మానేసుకుని ఈ రోజులాగే అవసరమైతే మాకున్న చిన్నపాటివైన అమ్మేసుకుని ఇలాగే తిరుగుతాం, ఇలాగే ఉంటాం. మేము మారం, ఎందుకంటే మేము విశ్వాసులం, బలమైన విశ్వాసం కలిగి బ్రతుకుతున్న వాళ్ళం. క్రీస్తు కోసం ప్రాణం ఇవ్వడానికైనా హాయిగా సిద్ధం.